జన్మచేత నరులు జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులై జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత మమత మనుజు హక్కు కాదే మనుజు హక్కు కాదే। जन्म से मानव शुद्ध हृदय वाले हैं। माहौल परिसर खराब कर रहा है। तुम सब अंतरात्मा की आवाज सुनो। समता ममता मनुष्य का हक नहीं है क्या? ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, గోపాలుడు గోకులంలో వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు। गोपाल गोकुल से मथुरा पहुंचकर राजकीय कार्यों में संलिप्त हो राजाओं को उचित दिशा निर्देश देने में लग गए। కానీ परंतु గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలులు కూడాను చాలా పరితపిస్తున్నారు। गोकुल के गोप बालाएं बहुत दुखी थे। గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి। पूरा गोकुल मानो निर्जीव हो गया था, లైఫ్లెస్ గా కనిపిస్తుండాలి। प्राणहीन दिख रहा था। ఏమి చేయాలనేటువంటిది వాళ్ళకి తోచలేదు। क्या करना है उन्हें सूझ नहीं रहा था। తినడానికి తిండి గాని కట్టడానికి వస్త్రం కానీ లేకపోలేదు। भोजन वस्त्र आदि की कमी नहीं थी, కానీ ఉండి వాడు భుజించటం లేదు। लेकिन फिर भी खाया नहीं। అన్ని సుఖములు ఉండి కూడా అనుభవించటం లేదు। सुख सुविधाओं के बावजूद दुखी थे। కారణం ఏమిటి? क्या कारण है? మా యొక్క శ్వాస స్వరూపుడైనటువంటి గోపాలుడు మా వెంట లేడు हमारी जान हमारा गोपाल हमारे पास नहीं है। అని రాత్రి పగలు కూడాను చింతిస్తూ వచ్చారు। दिन रात यही सोचते रहते थे। దేహములు కృషిస్తూ వచ్చాయి, शरीर सूख गया, మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి। मन विचलित रहता था। ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు ये सब मथुरा में गोपाल को ज्ञात होने पर తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి अपने मित्र उद्धव को बुलाकर, ఇదే ఉద్ధవ్ సందేశము అని, उद्धव संदेश यही है। ఉద్ధవ उद्धव, గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు। गोपिकाएं मेरे लिए तड़प रही हैं। నీవు వెళ్ళి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచము అన్నాడు। तुम जाकर उन्हें समझा बुझाकर शांत कराओ, बोले। ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే, उद्धव बहुत ज्ञानी थे, గొప్ప వేదాంతియే। प्रकांड पंडित थे। ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే। आत्म ज्योति रूपी दैवत्व का उन्हें ज्ञान है। భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును। भगवान सर्वज्ञ हैं, ये बात वो जानते हैं। కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును। कृष्ण सर्वव्यापक हैं, ये भी पता है। కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు। मगर सिर्फ जानने भर से तो कोई लाभ नहीं। గోకులములకు వెళ్ళి गोकुल जाकर, అమ్మా గోపికలారా, गोप गोपालों, గోపాలురారా, सुनो, కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు। कृष्ण सर्वांतर्यामी है, केवल मथुरा में ही नहीं सब जगह रहता है। హిందూ కలడు అందులేని సందేహం వలదు, यहाँ है वहाँ नहीं है ऐसा मत सोचो। సర్వత పాణిపాదం, उसके हाथ पैर सब जगह हैं। సర్వత శృతిమల్లోకి సర్వావృతిష్ఠతి, ఎక్కడ చూచినా ఉంటున్నాడు కృష్ణుడు। कान मन सर्वत्र व्याप्त है, जहाँ भी देखो वहाँ कृष्ण है। అప్పుడు గోపికలు నవ్వినారు। तब गोपिकाएं हंस पड़ी। ఆ నవ్వు కూడాను ఆనందంతో నవ్వినటువంటి నవ్వు కాదు, वो खुशी की हंसी नहीं थी, ఏడనతో నవ్వినారు। तिरस्कार की हंसी थी। అయ్యా ఉద్ధవా, उद्धव, నీవు చెప్పవచ్చు, तुम बोल तो रहे हो, కానీ దీన్ని అనుభవించగలవా? पर क्या अनुभूति की है इसकी? నీవు నిర్గుణ నిరాకార తత్వాన్ని భగవంతుని యొక్క దీని యందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకార తత్వాన్ని మాకు బోధిస్తున్నావు। तुम निर्गुण निराकार तत्व को प्रेम कर हमें निर्गुण निराकार तत्व सिखा रहे हो। మాకు ఇవి మాకు అక్కరలేదు, हमें इसकी जरूरत नहीं। సగుణ సాకారమే మాకు అత్యవసరము। सगुण साकार ही आवश्यक है। సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి? साकार न हो तो निराकार में क्या रुचिकर होगा? ప్లాస్టిక్
బేర్స్ అంతా ఎన్నో చిక్కుతుంటాయి, प्लास्टिक फूल मिलते हैं, కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి, प्लास्टिक फल भी मिलता है, కానీ అవంతా మనం భుజిస్తున్నామా? हम खाते हैं क्या? కానీ ప్లాస్టిక్ ద్రాక్ష వలనే కనబడుతుండాది, प्लास्टिक अंगूर जैसा ही दिखता है, కానీ ఆ ద్రాక్షని మనం ఏమైనా భుజిస్తున్నామా? पर क्या हम उस अंगूर को खा सकते हैं? లేదు. नहीं। ఇవంతా కూడా మాటలు మ్యాజిక్లే కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు. उन्होंने कहा ये सब बातें हैं, ये आनंद अनुभव नहीं कर सकते। మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుడిని మాకు చూపించు, అంతే చాలు. हमें तो भगवान कृष्ण को साक्षात देखना है। నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు. तुम्हारा वेदांत, योग, प्रज्ञा हमें नहीं चाहिए। మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు कृष्ण ने हमारा दिल हर लिया है, కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము. इसीलिए हम उसे हरि कहते हैं। హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము. हर लिया है इसलिए हरि बुलाते हैं। కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు. अतः मन में हरि है और कोई नहीं। మాకున్నది ఒకే మనస్సు, हमारे पास एक ही मन है, మాకు అనేక మనసులు లేవు. बहुत सारे मन नहीं हैं हमारे। ఆ మనసు కూడా ఇప్పుడు మా ఈ దీంట్లో ఉండలేదు. वो एक मन भी हमारे पास नहीं बचा, కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది. कृष्ण के साथ मथुरा चला गया। కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు. इसलिए उस हरि को लेकर आओ। ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్ధవుని యొక్క మనసు తిరిగిపోయింది. एक ही मन है, इस బాత్ से उद्धव का मन बदल गया। అది ఏ దైవత్వానికి మూల కారణము. वही दैवत्व के लिए मूल कारण है। నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనసుతో మాత్రమే మనం అరికట్టాలి. निर्गुण, निरंजन, सनातन, निकेतन, नित्य शुद्ध बुद्ध मुक्त निर्मल स्वरूप वाले दैवत्व को एक मन से ही बांध सकते हो। కనుక మా మనసు కృష్ణుడికి అర్పితం చేశాము. अतः हमने मन कृष्ण को दे दिया है। ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము कृष्ण के अलावा हम किसी को देखेंगे भी नहीं। అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది. इतने में एक भौरा आया। అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం. उस जमाने में भौरा संदेश वाहक होता था। ఉద్ధవుని వైపు చూడటం లేదు. उद्धव की तरफ नहीं देखा। మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు, हमें निर्गुण ब्रह्म नहीं चाहिए, సగుణ బ్రహ్మమే మాకు సత్యము सगुण ब्रह्म ही चाहिए। అని చెప్పి ऐसा कहकर నీవు వెళ్ళిపోమన్నారు. बोली तुम चले जाओ। అప్పుడు ఉద్ధవుడు तब उद्धव को చాలా తెలివి తెచ్చుకొని నేను జ్ఞాని అనుకున్నాను, నేను జ్ఞాని కాదు, एहसास हुआ कि मैं अपने आप को ज्ञानी समझता था, जो मैं हूँ नहीं। నేను పరమ అజ్ఞానం, నేను मैं बहुत बड़ा अज्ञानी हूँ। కనుక अतः ఈ విధమైనటువంటి బోధనలు సరిపినటువంటి వారు గోపికల యొక్క భక్తి. इतनी सारगर्भित थी गोपिकाओं की भक्ति। ఇంతే కాదు, इतना ही नहीं, కొన్ని చరిత్రలు పురాణములు ఎందుకు కూడాను कुछ इतिहास पुराणों में भी స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. अनन्य भक्ति प्रपत्ति युक्त स्त्रियां बहुत मिलती हैं। మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి. मृत्योपरांत यमराज के पीछे पड़कर अपने पति सत्यवान के प्राण वापस लाने वाली सावित्री। గత జీవుడు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగానే. मृत पति को जीवित कराने वाली सावित्री भारत की साध्वी नहीं है क्या? తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే పృథ్వీ చంద్రమతి భారతీయగా. सत्य की महिमा से दावाग्नि बुझा देने वाली चंद्रमती भारतीय नहीं है क्या? కుల సతీత్వం అగ్ని గుండాన ప్రకటించే శీత భారత ధర జాతగాదే. कुल के सतीत्व को अग्नि कुंड में प्रकट करने वाली सीता भारत भूमिजा नहीं है क्या? కిరీటి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే. सब भस्मीभूत कर देने वाली दमयंती भारतीय नारी नहीं है क्या? సత్వసాగర వేష్టిత జ్వాతలమైన భరతదాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. 7 समुद्रों से घिरा भारत पतिव्रता स्त्रियों के प्रभाव से उपजाऊ नहीं है क्या? మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది. हमारा भारत देश ऐसी स्त्रियों के कारण ही उपजाऊ है। కనుకొని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి. इसलिए ऐसी महिलाओं की वजह से सिर्फ भारत में ही नहीं दुनिया भर में कुशल मंगल है। ఇలాంటి భక్తి ప్రపత్తులు ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి. इस तरह की भक्ति प्रपत्ति महिलाओं में अधिक होती है। అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి. इसलिए महिलाएं भक्ति से, पुरुष ज्ञान से समझते हैं। ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది. भक्ति अंतःपुर तक प्रवेश कर जाती है। జ్ఞానం అనేటువంటి యొక్క ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు. ज्ञानी पुरुष दरबार हॉल तक ही स्थान पाता है। మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు, పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు. आपने देखा होगा महाराजा के महल में सभी पुरुष दरबार हॉल में इकट्ठा होते थे। కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు. पुरुषों का अंतःपुर में प्रवेश निषेध है। ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటారు. स्त्री स्वरूप भक्ति को ही अंतःपुर में प्रवेश मिलता है। అంతఃపురము అనగా ఇవి అంతరాత్మయే అంతఃపురము. अंतःपुर मतलब अंतरात्मा ही अंतःपुर है। కనుక అంతఃపురంలో ప్రవేశం చేసేటువంటి ఒక భక్తి తప్ప
జ్ఞానం కాదు. भक्ति ही अंतःपुर में प्रवेश कर सकती है, ज्ञान नहीं। అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చును, బయట తట్టిపోయేటువంటి వారు. अंतःपुर में स्थित महिला बाहर सबको देख सकती है, కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు. परंतु बाहर स्थित पुरुष अंतःपुर में नहीं देख सकते। కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ వారు పక్క అజ్ఞానులే. इसलिए पुरुष अपने आप को ज्ञानी समझते हैं, पर वे पक्के अज्ञानी हैं। వారు గ్రంథ పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే, కానీ అంతఃపురణ పరిశీలన చేసినటువంటి వారు కాదు. इन्होंने ग्रंथ आदि पढ़ के ज्ञान तो ले लिया है, पर अनुपालन करके अंदर नहीं बिठाया। అదంతా బుకిష్ నాలెడ్జి, सारा किताबी ज्ञान है, కానీ స్త్రీలది మాత్రము ప్రాక్టికల్ నాలెడ్జ్. पर स्त्रियों का ज्ञान व्यवहारिक ज्ञान है। అందరూ కాదు, కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు. सब नहीं, पर उनमें ज्यादातर ऐसी हैं। కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ भक्ति के कारण ही देखो, कुर्सी पे जो बैठे हैं यहाँ, పుట్టబర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టబర్తికి రాగలుగుతున్నారు. पुटपरती आने का विचार ही स्त्रियों के प्रोत्साहन की वजह से ही ये लोग आए यहाँ। కనుక अतः ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులను మనం ఒక్కతోరి విచారణ చేసుకుంటే ఎన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి. उन गोपिकाओं की भक्ति प्रपत्ति के बारे में सोचकर ही लोगों का दिल पिघल जाता है। ఆనాటిలో ఉద్ధవుడు అనేటువంటి వాడు గొప్ప జ్ఞానిగా భావించేవారు. उद्धव को लोग बड़ा ज्ञानी समझते थे उस समय। ఆ ఉద్ధవుని మనసే కరిగిపోయింది. ऐसे उद्धव का मन भी पसीज गया। కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, कृष्ण के पास जाकर కృష్ణ बोला, ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు. कृष्ण उन गोपिकाओं की भक्ति में से थोड़ा सा मुझे प्रसाद में दे दो। వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు. उन सब ने कहा कि उनका मन एक ही है, కానీ మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి. लेकिन पुरुषों के तो कितने मन होते हैं। కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థం అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతం. पर गोपिकाओं की बातों में यही सारभूत था, यही वेदांत सार है। మీరు ఇంకా ముందు చేయవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి. तुम लोगों को अभी बहुत कुछ करना है। కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రిజిడెన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్న పిల్లలకు చదువులు చెప్పటము అది చాలా అవసరమే. केवल भोजन देना, इलाज कराना, सेवा करना, बच्चों को पढ़ाना, ये सब भी निसंदेह जरूरी है, కానీ వీటితో పాటు परंतु इसके साथ साथ ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి. आध्यात्मिकता भी बढ़ानी है। ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది. आध्यात्मिकता नष्ट हो जाने से जीवन ही नष्ट हो जाता है। ఆది ఆత్మ, అదే ఆధ్యాత్మిక. आध्यात्मिकता ही सबसे पहली आत्मा है, దాని మధ్య ఏది ఉంటుందో చెప్పండి. और दुनिया में है ही क्या, बोलो। కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి. इसलिए आध्यात्मिक मार्ग का विकास भी करना है। నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీన్ని తగినటువంటి ప్రచారం చేయాలి. नैतिक, लौकिक, भौतिक, आध्यात्मिक, इन चारों का एक साथ प्रचार प्रसार करो। నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు. जितनी स्वेच्छा लड़कों में है उतनी बच्चियों में नहीं दिखती। నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉండుంటే ఈనాటి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసిందరు. यदि लड़कियां भी इतनी स्वच्छंद हो जाएं तो दुनिया बदल देंगी। కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు, पर एक तरफ माता पिता रोकते हैं, భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు, पति एक और लगाम लगाता है, పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు. एक तरफ बच्चे आड़े आते हैं। కానీ ఈ అడ్డులంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు. परंतु इन सब बंधनों को पार कर वे आगे ही बढ़ती जा रही हैं। సమాజ సేవ చేయాలి. समाज सेवा करना है। సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి? समाज सेवा नहीं कर पाओ तो पढ़ाई लिखाई व्यर्थ है। ఈ చదువులకంతా కూడా ప్రయోజనమే మీకు కనిపించడం లేదు. ऐसी विद्या का कोई प्रयोजन नहीं। సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయండి. समाज सेवा नहीं करना है तो सारी किताब कॉपियां जला दो। సంపాదన 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 ఏమిటి ఈ సంపాదన? कमाओ कमाओ कमाओ, ऐसा क्या ही कमा लोगे? ధన సంపాదన, पैसा कमाओगे? గుణ సంపాదన చాలా అవసరం. गुण कमाना बेहद जरूरी है। ఎంతమంది సంపాదించలేదు, कितने ही अमीर हुए हैं, కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు? पर वे साथ क्या लेके गए? ఏ మాత్రం లేదు. कुछ भी नहीं। కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు చాడించిపోయారు. अतः कमाई करके भी सब खाली हाथ ही गए। కానీ ఉండవలసిందే సంపాదన కూడాను, परंतु जितना चाहिए उतना धन भी कमाओ, కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి. पर एक सीमा तक ही। ఈ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి. अपना तन मन धन सब समाज सेवा में लगा दो। ఏమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కే
समुद्र सुखद नाव एक राम परम शांति सुख निधान दिव्य राम नाम निराधार को आधार एक राम माता पिता बंधु सखा सब कामना भक्त जनर जीवन कण एक राम भक्त जनर जीवन धन एक राम